దాడి జరిగినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఒక పక్క ఖండిస్తూనే మరొక పక్క అదంతా కార్యకర్తలు తీసుకున్నటువంటి నిర్ణయం. సో మా కార్యకర్తలకు సంబంధించి మా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం ఊరుకోమంటూ చెప్తున్నాను. ఇలా సిగ్గు శరము లజ్జా మానం వాళ్ళకు ఉండాలి. ఇలా నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కలిసి. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా వాళ్ళు చక్కగా సమాధానం చెప్పాలి. ఇలా నేను మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది? ఫస్ట్ మాట్లాడింది బండి సంజయ్ గారే కదా, వారు నోటికి వచ్చినట్టు మాట్లాడింది కదా. మరి మేము దాడి చేయలే కదా. ప్రజాస్వామ్యంగా ఒక డెమోక్రటిక్గా మేము కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే మేము ప్రశ్నలు అడిగినాం కదా. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పరా నీకు దమ్ముంటే. దాడి నువ్వు మాట్లాడినప్పుడు మేము కూడా దాడి చేయవచ్చు కదా. కానీ దాడి అనేది మంచి సంస్కారం కాదు కదా. ఇలా బీజేపీ పార్టీకి అసలు కార్యకర్తలు ఉన్నారా? మాకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. మా 60 లక్షల మంది కార్యకర్తలు రివర్స్ అయితే వీళ్ళ పరిస్థితి లేని వాళ్ళ ఇళ్ళలో అనుకోగలుగుతారా? ఇలా ఇది సంస్కారం కాదు. బీఆర్ కల్చర్ని యూపీ కల్చర్ని బంద్ చేయరు. ఇలా ప్రజాస్వామ్యంగా మీరు ప్రశ్నిస్తే ప్రశ్నించే హక్కు మాకున్నది. మీరు మాట్లాడితే సంసారం, ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారం అనుకుంటే దాన్ని మాత్రం పూర్తిగా తప్పు. అది అట్లా భావించొద్దని విజ్ఞప్తి చేస్తాను.